పుష్ప 2 సినిమా అన్ని రికార్డ్ని బద్దలు కొట్టుకుంటా ఇండియాకి బిగ్గెస్ట్ ఇండస్ట్రీ అయింది. అయినా సరే కసి తీరలేదన్నట్టు పుష్ప 2 సినిమా అయితే కలెక్షన్లు అయితే దూసుకొని వెళ్ళిపోతుందని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఈ సినిమా అయితే ఇంకా ఒక 2 నెలల్లో అయితే చైనా, జపాన్లో అయితే రిలీజ్ అవ్వడానికి అయితే ప్రయత్నిస్తున్నారంట మన మూవీ టీం. చూడాలి రిలీజ్ చేస్తారో లేరో, అక్కడ హిట్ టాక్ పడిందా, మొత్తం రికార్డ్స్ గల్లంతో అవుతుందని చెప్పొచ్చు. అలా పుష్పరాజ్ ఇండస్ట్రీ కొట్టిన ఇండియాలో కసి అయితే ఇంకా తీరలేదని చెప్పొచ్చు. ప్రజెంట్ అయితే ఈ సినిమాకు బీభత్సంగా కలెక్షన్స్ అయితే వచ్చాయని చెప్పుకోవచ్చు. షేర్ 850 కోట్ల షేర్ అయితే దాటింది. ఒక సినిమా ఆల్ టైమ్ రికార్డ్ బిజినెస్ జరిగి 200 కోట్ల ప్రాఫిట్ తేవడం అయితే బాహుబలి 2 తర్వాత ఇది మొట్టమొదటిసారి అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. అలా ఒక సినిమా 615 కాదు 18 కోట్ల షేర్ ప్రిలీజ్ బిజినెస్ అయితే జరిగింది ఓన్లీ థియేటర్స్. అసలు ఇది నిజంగా అరాచకల్ లెవెల్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఇన్ని కోట్లు వసూలు చేస్తుందా, బ్రేక్ ఏమైనా అవుతుందా అన్నారు. చాలామంది అయితే రిలీజ్ అవ్వకముందే పక్క 500 కోట్లు కూడా రావు, 1000 కోట్లు కూడా రావు, ఈజీగా ఫ్లాప్ అవుతుంది అన్నారు. బట్ వాళ్ళని సమాధానం ఇస్తూ పుష్ప 2 సినిమా అయితే ప్రజెంట్ అయితే 1831 కోట్లు గ్రాస్ కొట్టి బిగ్గెస్ట్ ఇండస్ట్రీ అయిందని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఈ కలెక్షన్ని దాటాలంటే మళ్ళీ SSMB 29 రాజమౌళి సినిమాని దాటాలి. ప్రభాస్ సినిమాలు, రామ్ చరణ్ గారి సినిమాలు, జూనియర్ NTR సినిమాలు ఏవి దీని దరిదాపుల్లో కూడా వెళ్ళలేకపోతే ఆ విధంగా అయితే కలెక్షన్స్ అయితే పుష్ప రావడం అయితే జరిగిందని చెప్పొచ్చు ఫ్రెండ్స్. టోటల్ అయ్యే వరకు పుష్ప 2 సినిమా ఎన్ని కోట్లు వసూలు చేసింది ఓన్లీ ఇండియా ఇంకా ఓవర్సీస్లో కామెంట్ చేయండి చూద్దాం. అలా అందరికీ ఎవరైతే మన అల్లు అర్జున్ అన్నకి ఆల్ టైమ్ రికార్డ్ డే 1 లేదో, ఆల్ టైమ్ రికార్డ్ బిజినెస్ లేదో, ఆల్ టైమ్ రికార్డ్ ఎక్కువ ఏరియాలో లేదో, అన్నింటి సమాధానం ఇస్తూ నైజంలో ఆల్ టైమ్ రికార్డ్, తెలుగు స్టేట్లో టాప్ 2, కొంచెంలో మిస్ట్ అయింది ఆల్ టైమ్ రికార్డ్, హిందీలో ఆల్ టైమ్ రికార్డ్, కేరళలో ఆల్ టైమ్ రికార్డ్, కర్ణాటకలో ఆల్ టైమ్ రికార్డ్, ప్రతి దగ్గర ఆల్ టైమ్ రికార్డ్ పెట్టుకుంటా పుష్ప 2 అయితే డే 1 అయితే ఓపెన్ అయిందని చెప్పొచ్చు. బిజినెస్తో ఆల్ టైమ్ రికార్డ్, మొత్తం రికార్డ్స్ అయితే గల్లంతం అయితే వేసిందని చెప్పొచ్చు. అలా ఇండస్ట్రీ కొట్టిన తన కసి ఇంకా తీరలేదు. దీని గురించి మీరేమంటారు?